ఒక పొలిటీషియన్, ఫ్రీడమ్ ఫైటర్, కింగ్ మేకర్ కానీ జస్ట్ 130 రూపీస్ ఖాళీ చేతులతో చనిపోయాడు. కుమారస్వామి కామరాజా. ఇతడు 1954 నుండి 1963 వరకు మద్రాస్ స్టేట్ కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇతడు రాజకీయాల్లోకి అడుగు పెట్టాక 18,000కు పైగా స్కూల్స్ ఓపెన్ చేశాడు. బ్రిటిష్ పరిపాలన సమయంలో తమిళనాడు ఎడ్యుకేషన్ రేట్ 7%. కానీ కామరాజా గారు 7% నుండి 37% వరకు జస్ట్ 10 ఇయర్స్ లోనే ఇంక్రీజ్ చేశాడు. నిజానికి ఇతడికి ఎలాంటి డిగ్రీ గానీ పిహెచ్డి గానీ లేవు. చదువుకున్నది జస్ట్ 6th క్లాస్ వరకు మాత్రమే. నెహ్రూ చనిపోయిన తర్వాత ఐఎన్సీ ప్రెసిడెంట్ కూడా పనిచేశారు. కామరాజా గారు భారత ప్రధానిగా అయ్యే అర్హతలు ఉన్నా కానీ తర్వాత రోజుల్లో ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పనిచేశారు. నిజానికి ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి వాళ్లకు రాజకీయాల అనుభవానికి, జ్ఞానాన్ని పరిచయం చేసింది మాత్రం కామరాజు గారే. అందుకే ఇతడిని పొలిటికల్ కింగ్ మేకర్ కూడా అని అంటారు. ఇతడు తమిళనాడుకు 10 సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే పార్లమెంట్ ఎంపీగా కూడా పనిచేశారు. కానీ ఇతడు చనిపోయే టైంలో జస్ట్ 130 రూపీస్ తో చనిపోయారు. ఇతడికి ఇల్లు గానీ, ప్రాపర్టీస్ గానీ ఎలాంటివి లేవు. చివరికి ప్రజాసేవ కొరకు ఇతడు పెళ్లి కూడా చేసుకోలేదు.